హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 10th క్లాస్కి సంబంధించి 1 మార్క్ 2 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, బీ ద ఫస్ట్ అన్నప్పుడు పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇందులో మొదటి చూస్తే ఏ విలేజ్ డిసైడ్స్ టు రెడ్యూస్ డైలీ వాటర్ యూసేజ్ బై 5 liters every week. If the first week reduction is 50 liters, what will be the reduction in the fourth week? చూడడానికి క్వశ్చన్ పెద్దదిగా ఉంటుంది, ఈజీగా మనం చేసుకోవచ్చు. మనకి ఏఎన్ ఫార్ములా ఏంటిది గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో వాళ్ళు 4th వీక్ అడిగాడు కాబట్టి ఏ4 అంటే ఒకటి తగ్గిపోద్ది ఎప్పుడు కూడా. 4 - 1 3 అంటే ఏ ప్లస్ 3d. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, యూసేజ్ ముందు స్టార్టింగ్ 50 లీటర్స్ ఉందంట. ఓకే, 3 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 5 లీటర్స్ రెడ్యూస్ అవుతుంది ఎవ్రీ టైమ్ 350. సో 50 ప్లస్ అంటే ఒక 5 లీటర్ తగ్గిందామని అనుకున్నారు వాళ్ళు 15, సో 65 లీటర్స్. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్, రవి సేవ్స్ 100 రూపీస్ ఇన్ ద ఫస్ట్ మంత్ అండ్ ఇంక్రీజెస్ ఈ సేవింగ్స్ బై 20 రూపీస్. అక్కడ మీకు ఆప్షన్ ఏది ఉంటే పెట్టుకోండి. సేవింగ్ బై 20 రూపీస్ ఎవ్రీ మంత్. హౌ మచ్ విల్ సేవ్ ఇన్ ద 5th మంత్? సో ఇక్కడ మనకి 5th మంత్ అంటే ఏంటి, ఏ5 అంటే ఎంత అవుతుంది, ఏ ప్లస్ 4d. ఫస్ట్ ఎంత ఇంక్రిమెంట్, ఫస్ట్ టర్మ్ 100, 4 ఇంటూ 20 రూపీస్ సేవింగ్ చేస్తాడు. సో 100 ప్లస్ 40 80, సో 180 రూపీస్. సో ఇది 5th మంత్ సేవింగ్ చేసే అమౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో 2 బిట్స్ చూద్దాము. చూడండి, థర్డ్ వన్. ఇవన్నీ కూడా క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు కూడా ఆన్సర్ ఈజీగానే ఉంటుంది. ఏ హెల్త్ క్యాంప్ రిజిస్టర్ 30 వాలంటీర్స్ ఇన్ ద ఫస్ట్ అవర్. ఎవ్రీ నెక్స్ట్ అవర్ 5 more volunteers register than in the previous hour. How many volunteers registered in the 5th hour? సో 5th అవర్ అంటే ఏ5 కట్టాలి, అంటే ఏ ప్లస్ 4d. స్టార్టింగ్ ఎంత ఉంది మనకి, హెల్త్ క్యాంప్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు 30 మెంబర్స్, 30 ప్లస్ 4 ఇంటూ ఫర్ ఎవ్రీ అవర్ కి ఎంత వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు 5, సో 4 ఇంటూ 5, సో 30 ప్లస్ 4 5 20, సో 50 వాలంటీర్స్ అవుతారు. సో నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ ఏ మార్నింగ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. ఫిట్నెస్ ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేస్తుంటే మొదటి రోజు ఎంతమంది వచ్చారు, 40 ఆన్ ద ఫస్ట్ డే అండ్ ఇంక్రీజెస్ బై 4 స్టూడెంట్స్ ఎవ్రీ డే. హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్ ఆన్ ద 9th డే అడిగాడు. ఏ 9 అన్నప్పుడు ఒకటి తగ్గుతుంది, మీకు చెప్పాను ఏ ప్లస్ n - 1 కాబట్టి 9 - 1 8 డే. సో ముందు స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ 8 పర్ ఎవ్రీ డే ఎంత ఇంక్రీజ్ అవుతున్నారు 4 స్టూడెంట్స్. సో 40 ప్లస్ 32 72 స్టూడెంట్స్ అవుతారు ఇప్పుడు 9th డేకి. సో ఈ విధంగా మనం ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఫార్ములా మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? మన ఇక్కడ 4 మార్క్స్ కానీ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద nth term of NAP, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, ఫైండ్ ద 31st term of NAP, whose 11th term is 38 and the 16th term is 73. సో ముందుగా ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం. వాట్ ఈస్ ద nth term of NAP? nth term మనకు తెలుసు, an is equal to a plus n minus 1 into d. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. an అంటే nth term, అక్కడ రాసుకోండి nth term. ఏ అంటే ఫస్ట్ టర్మ్. వాటి ఒక్కొక్క దాన్ని పేరు అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డి అంటే కామన్ డిఫరెన్స్. డి అంటే ఏంటవుద్ది, కామన్ డిఫరెన్స్. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫైండ్ 31st term of NAP. ఏ 31 అడుగుతున్నాడు, ఏ 31 క్వశ్చన్ మార్క్. ఏమి ఇచ్చాడు, 11th term ఇచ్చాడు. 11th term అంటే ఎంత, ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. 16th term ఇచ్చాడు అంటే ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. సో ఈ రెండు సాల్వ్ చేయండి, ఈక్వేషన్స్ రెండును సాల్వ్ చేసి ఏ అండ్ డి తెలిస్తేనే మనకు చేయగలం. ఏ 31 అనేది ఏడి తెలియదు కదా, ముందు మైనస్ చేయండి, మైనస్ 10d మైనస్ 15d ఎంత -5d, ఇది మైనస్ 35 అవుతుంది. 38 - 73 -35. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 5d ఈజ్ ఈక్వల్ టు 35, డి వాల్యూ 7 వచ్చింది, డి వాల్యూ 7. సో డి వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 38 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్. సో ఏ ప్లస్ 10 ఇంటూ డి అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 38. సో ఏ ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు 38. ఏ వాల్యూ 38 - 70 దట్ ఈజ్ ఈక్వల్ టు -32 వచ్చింది. ఎంత వచ్చింది, -32. అండ్ ఇవాడు అడిగింది ఏంటి, ఏ 31 అడిగాడు. సో ఏ 31 అంటే ఏ ప్లస్ 30d, ఒకటి తగ్గుతుంది.
ఏ వాల్యూ ఎంత -32, ఏ ఈజ్ ఈక్వల్ టు -32 ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 30 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. సో -32 ప్లస్ 210 సబ్ట్రాక్ట్ చేయండి, 1 9 128 అవుతుంది. 128 అది 1 4 178 ప్లస్ అవుతుంది 170, ఎందుకంటే ప్లస్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఏ డి వాల్యూ కట్టాం, ఏ వాల్యూ కట్టాం, తర్వాత A31 కట్టాం. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం 4 మార్క్స్ ఇంకోటి చూడండి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 8 3 -1. సో ముందు ఎస్ఎన్ కట్టండి. ఎస్ఎన్కి ఫార్ములా ఏమన్నాడు, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఇంకా టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎస్ఎన్ అంటే సమ్ టు ఎన్ టర్మ్స్, సమ్ టు ఎన్ టర్మ్స్. అలా ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. అలా ఏంటి ఏంటి ఫస్ట్ టర్మ్. సో ప్రతిదీ కూడా టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అండ్ డి ఎంత, కామన్ డిఫరెన్స్. డి అనేది కామన్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు సమ్ ది ఫస్ట్ S22 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, క్వశ్చన్ మార్క్. ఓకే, ముందు 8 3 -2 అని తీసుకుందాం. ఇందులో ఏంటి ఫస్ట్ టర్మ్ A8, కామన్ డిఫరెన్స్ అంటే A2 -A1, లేదా ఇందులో ఇదైనా తీసుకోవచ్చు 3 - A2 -5, లేదా ఇందులో A3లోంచి A2 తీసాను కూడా -2 -3 -5 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో n వాల్యూ 22. సో ఎస్ఎన్ ఫార్ములా ఏంటి, ఫార్ములా n/2 ఇంటూ n/2 రాయలేదు, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. n అంటే 22/2, 2a 2 ఇంటూ 8 ప్లస్ n అంటే 22 - 1, కామన్ డిఫరెన్స్ -5. 22/2 అంటే ఎంత 11, 2 8 16 ప్లస్ 22 - 1 21 ఇంటూ -5, 11 ఇంటూ 16 -105, 21 ఇంటూ 5 ఎంత -105. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 11 ఇంటూ మైనస్ చేయండి, 16లోంచి -105 అంటే ఇక్కడ మనం మైనస్ చేయండి, అది ఏను 1 -89 కరెక్టే కదా, -89. సో దీన్ని మల్టిప్లై చేయండి, 11 ఇంటూ 89 మైనస్ వస్తుంది, 89 ఇంటూ 11 ఎంత 9 8 9 8, అది 7 1 979 989 -979. ఓకేనా, సో ఈ విధంగా మనం చేయొచ్చు. 88 9 17 ఓకే 979. ఓకే, సో నెక్స్ట్ 8 మార్క్స్ సమ్ అవుట్ చూద్దాము. ఇక్కడ చూడండి 8 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఇస్ 4n - n square, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అంటే నథింగ్ బట్ S1. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్, వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్, సిమిలర్లీ ఫైండ్ థర్డ్ టర్మ్, 10th టర్మ్ అండ్ 9th టర్మ్. అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఫార్ములా ఎస్ఎన్ మనకి ఏమి ఇచ్చాడు, వాడి ఇచ్చాడు 4n - n square అని. ఇందులో ఒక 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. S1 ముందు S1 కట్టాలి, 4 into 1 -1 square ఎంత అయింది 4 - 1 అంటే 3. S2 ఎంత 4 into 2 -2 square ఎంత అయింది 8 - 4 4. S3 ఎంత 4 into 3 -3 square అంటే 12 - 9 3. S4 ఒక 4 చేయండి సరిపోద్ది, 4 into 4 -4 square అంటే 16 - 16 దట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ రాయండి సమ్ ఆఫ్ టర్మ్స్, ఇవి సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎంత 3 4 3 0 అండ్ సో ఆన్. ఇవి సమ్, ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఇప్పుడు ఏపీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు 3 మామూలుగా రాసేసుకోండి, ఇది S1 నథింగ్ బట్ A1. నెక్స్ట్ A2 కావాలంటే ఏంటి, ఇందులో ఇది మైనస్ చేయండి, 4 - 3 ఎంత 1, 4 - 3 ఎంత 1. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ టర్మ్ కావాలంటే ఈ థర్డ్ టర్మ్ నుంచి ఇందులో మైనస్ చేయండి, 3 - 4 -1. నెక్స్ట్ ఇది కావాలంటే 0 - 3 -3. ఇది ఏపీ అనమాట. మీరు చూడండి ఫస్ట్ 3 + 1 4. నెక్స్ట్ 3 కలపండి, 3 + 1 4 4 - 1 3.
మన 4వ టర్మ్ కావాలంటే కలిపితే 3 + 1 4, 4 - 1 3, 3 - 3 0. సో మీరు ఇది గుర్తుకోండి, ఇవి ఏంటిది సమ్, ఇది ఏపీ, ఇది అసలు నాకు కావాల్సింది ఏపీ. ఇవి ఏపీ ఎలా వచ్చింది, ఫస్ట్ టర్మ్ మామూలుగా రాసుకుంటారు, 4 - 3 1, 3 - 4 -1, 0 - 3 -3. ఓకే, నెక్స్ట్ వాడు అడిగింది ఏంటి, రైట్ ద వాట్ ఈస్ ద S1 ఫస్ట్ టర్మ్ అడిగాడు. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి A1, ఇది నథింగ్ బట్ S1 అంతా 3. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్, ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేయమన్నాడు. ఫస్ట్ 2 టర్మ్స్ అంటే A1 + A2 రెండు యాడ్ చేయమన్నాడు. 3 + 1 ఎంత 4. మన టర్మ్స్ ఇవి, ఇది వచ్చినవి తీసుకోండి ఇప్పుడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ అంటే ఎంత A2, సెకండ్ టర్మ్ ఎంత వచ్చింది ఇందులో 1. సో ఇది వదిలేయాలి, సమ్ పేంట్ వదిలేసి మనం ఏపీ కట్టుకోవాలి. ఏపీ కట్టిన తర్వాత ఇవన్నీ చేయాలి. A1 చూడండి ఇక్కడ అడిగింది వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ A1, S1 అన్న ఒకటే 3, రెండిట్లో S1 A1 రెండు సమానం. నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ మనకు వచ్చినది ఫ్రాక్షన్ 3 1 -1 -3 and 1 కదా. ఇందులో ఫస్ట్ 2 టర్మ్ యాడ్ చేయమన్నాడు, 3 + 1 4. నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ అడిగాడు, సెకండ్ టర్మ్ ఎంత 1. నెక్స్ట్ సిమిలర్లీ ఫైండ్ థర్డ్ టర్మ్ అడిగాడు. థర్డ్ టర్మ్ అంటే ఏంటి A3, A + 2D. ఏ ఎంత ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ మన కట్టండి ఏ వాల్యూ 3, కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 1 - 3 అంటే -2, 2 × -2, 3 - 4 ఎంత -1. థర్డ్ టర్మ్ కట్టాం. నెక్స్ట్ టెన్త్ టర్మ్ అంటే A10 అంటే A + 90, ఏ ఎంత 3 + 9 × D వాల్యూ -2, సో 3 - 18 -15. నెక్స్ట్ nth టర్మ్ అంటే AN, A + n - 1 × D, ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 3 + n - 1 × కామన్ డిఫరెన్స్ -2. సో 8 మార్క్స్ వదిలేయకండి, చేయండి. 3 - 2n + 2, 5 - 2n. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఇవి A10 అంటే A + 90, 3 + 9 × -2, 3 - 18 -15. AN అంటే A + n - 1 × D, n ప్లస్ లో n ఉంచాలి, AD సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 3 + n - 1, D వాల్యూ -2, -2తో మల్టిప్లై చేయండి, -2 × n -2n, -2 × -1 +2, 3 + 2 5, 5 - 2n. సో ఇది మనకు వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వేరే దాంతో. థ్యాంక్ యూ వెరీ మచ్.